వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. ఈరోజు టాలీవుడ్ రౌండప్లో డాకు మహారాజ్ టికెట్ ప్రైసెస్ మరియు ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి మాట్లాడుకుందాం. సంక్రాంతి సినిమా టిక్కెట్ల ధరల పెంపుపై ఏపీ హైకోర్టు ఝలక్ ఇచ్చింది. టికెట్ ధరల పెంపుపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు కొన్ని సూచనలు చేసింది. 14 రోజుల పాటు టిక్కెట్ ధరలను పెంచవద్దని, కేవలం 10 రోజులు మాత్రమే ధరలను పెంచాలని నిర్మాతలకు సూచించింది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ మరియు బాలయ్య నటించిన డాకు మహారాజ్ వంటి రాబోయే సంక్రాంతి 2025 విడుదలల కోసం టిక్కెట్ రేట్లను పెంచడానికి అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనిపై కొందరు వ్యక్తులు హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ సందర్భంగా కోర్టు కొన్ని సిఫార్సులు చేసింది. అయినప్పటికీ జనవరి 10 నుండి జనవరి 23 వరకు 5 షోల టిక్కెట్ ధరలను పెంచడానికి ప్రభుత్వం గతంలో అనుమతించింది. అనంతపురం క్యాన్సిలేషన్ తర్వాత హైదరాబాద్లో డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న జరగడం జరిగింది. ముందుగా నిన్న అనంతపురంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించాలని నిర్ణయించారు. అయితే తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో 6 మృతి చెందడంతో గౌరవ సూచకంగా కార్యక్రమాన్ని రద్దు చేశారు. రద్దు తర్వాత బాలకృష్ణ అభిమానులు నిరాశకు గురయ్యారని సమాచారం. కోల్పోయిన అవకాశాన్ని భర్తీ చేయడానికి మరియు వారి ఉత్సాహాన్ని పెంచడానికి చిత్ర నిర్మాతలు ఈ సాయంత్రం హైదరాబాద్లో ఈవెంట్ను నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. అభిమానులకు మరియు సినీ ప్రేక్షకులకు ఒక ప్రధాన ఎంటర్టైనర్గా ఉంటుందని వాగ్దానం చేస్తూ జనవరి 12న డాకు మహారాజ్ గ్రాండ్ రిలీజ్ కానుంది. నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.